ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల యాదవ్ బజార్ రామాలయం వద్ద బుధవారం రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ళ అశోక్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు గండు కోటి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేకును కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత, గ్రామ పార్టీ అధ్యక్షులు కాకా బాబు, డీసీ చైర్మన్ గౌరవనేని అనిల్, శివాలయం చైర్మన్ పసుపులేటి రవి యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు చిలువూరు సాయికృష్ణ, పర్వతనేని హర్ష, షేక్ భాషా, కరీముల్లా, మన్యం అశోక్, గరిక శ్రీను, సుంకరి బిట్టు, కంచెర్ల మోహన్ రావు, యువకులు కోనంకి పండు, కుర్రా సాయి అవినాష్, నల్లనూకల గోపికృష్ణ, నేర మణికంఠ, పసుపులేటి ఆకాష్, లంకపల్లి శివశంకర్, ఎర్రంశెట్టి దినేష్, గుంటూరు ప్రభుకుమార్, కోనంకి సాయి, గంజేరుపల్లి లక్ష్మీనారాయణ, మహి, బాలాజీ, గణేష గ్రామస్తులు పాల్గొన్నారు. మొత్తం 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కనీస వేతన సంఘం మండలి డైరెక్టరు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి పెరకలపూడి ఎంపీటీసీ అయిన తాళ్ళ అశోక్ గారి జన్మదినం సందర్భంగా దుగ్గిరాల మండల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున కేక్ కటింగ్, అలాగే రక్తదానం ఇక్కడ రామాలయం సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఏవైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు గ్రామాన ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా అశోక్ గారు ముందుకు తీసుకువెళ్తూ ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి, పదవులు అధిరోహించాలి, ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని చెప్పి దుగ్గిరాల మండల ప్రజల తరపున కోరుకుంటూ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై, ఆయనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అశోక్ బాబు పుట్టినరోజు ఇవాళ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఇక్కడ యాదవపాలెంలో. అట్లానే మండల పార్టీ కార్యదర్శి అశోక్ బాబు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ రావుడు వారి దయ వల్ల. తాళ్ళ అశోక్ కుమార్ యాదవ్ నా తమ్ముడు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతాలతో ఉండి మంచి ఉన్నత స్థానంలో మంచి పదవులు అనుభవించాలని కోరుకుంటున్నాను. తాళ్ళ అశోక్ యాదవ్ గారి జన్మ శుభాకాంక్షలుగా రాష్ట్ర కనీస సలహా మండలి డైరెక్టర్గా అతీతంగా మా స్థాయిలో కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ అన్ని కులాలకి అతీతంగా స్నేహ బంధువులతో అందరిని ఆదరించే ఆయన మనసు ఎల్లప్పుడూ ఆ దేవుడు కాపాడాలని, ఎట్లాంటి పుట్టినరోజులు అన్ని సార్ల ఘన చేయాలని, ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మానసిక వైద్య శిబిరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఆసుపత్రికి చెందిన మానసిక వైద్య నిపుణులు మౌనిక, దుగ్గిరాల ఆరోగ్య కేంద్రం వైద్యులు ఏజాజ్ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా మానసిక అజ్ఞతలు, సరైన నిద్ర, పౌష్టికాహార అలవాట్లు ప్రాముఖ్యతపై వివరించారు. అదేవిధంగా మత్తు పదార్థాలకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ శారీరక మానసికరణ ఎలా కాపాడుకోవాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సునీత, సాయి, శ్రావణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల అబ్దుల్ రహమాన్ మాట్లాడారు. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అండ్ నెగిటివ్ ఆలోచనలు, చనిపోవాలనే ఆలోచనలు కానీ, గుండె దడగా ఉండటం, అప్పటికప్పుడే టెన్షన్ వచ్చి కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా మానసిక జబ్బు యొక్క లక్షణాలు అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం చాలామంది గుండె జబ్బు ఉంది అని కానీ, లేకపోతే గ్యాస్ సమస్య ఉందని కానీ అట్లా డాక్టర్ దగ్గర చూపించుకుంటాము, చాలా రకరకాల పరీక్షలు చేయించుకుంటాము. ఆ పరీక్షలన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి అంటారు, కానీ మనకున్న ఇబ్బంది అయితే తగ్గదు. సో ఈ లక్షణాలు ఉంటే ఏంటంటే మన రోజువారీ కార్యక్రమాలు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం అనమాట, అది మెయిన్గా బాగా తగ్గిపోతుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అండ్ మెడిసిన్స్, కౌన్సిలింగ్ సెషన్స్ ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మామూలు ఇదివరకు ఎలా ఉన్నారో అలా మారుతారు. సో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకోగలుగుతారు అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే, మీ దగ్గర వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక చెప్తే కనుక మన దుగ్గిరాలకైతే 2వ బుధవారం వస్తున్నాము. సో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దుగ్గిరాల మండలం ఈమని
పెనుమూలి, కంఠరాజుకొండూరు గ్రామాల్లో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా రైతులు వరి, మినుము పంటలకు బీమాను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అందరూ తప్పకుండా పంట బీమాను చేయించుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరి పంటలో ఎరువులు యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓఆర్ విజయబాబు, ఏజెంట్ పాల ప్రకాష్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతయ్య, విఏఏలు సంసోనమ్మ, భార్గవి, భానుప్రకాష్ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ బాబు మాట్లాడారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఏమనికి రావడం జరిగింది. ఇక్కడ వరి ఫీల్డ్స్ని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు, కానీ రాబో రోజుల్లో ఏమైనా వాటర్ స్ట్రెస్ ఏమైనా గురైతే మనము ఈ మల్టీకే లాంటివి కానీ ట్రిపుల్ ఎస్ లాంటివి కానీ రికమెండ్ చేయడం జరిగింది. రెండవది ఏంటంటే మనకి ఆగస్టు 15తో ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కట్ ఆఫ్ డేట్గా ఇవ్వబడింది. కాబట్టి మ్యాక్సిమం కౌలు రైతులైనా యజమాని రైతులైనా కూడా ఈ యొక్క వరికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి 882 మంది రైతులు మన మండలంలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అట్లాగే అంటే 240 హెక్టార్లలో సుమారుగా మనం క్రాప్ కవరేజ్ అనేది చేయడం జరిగింది. అట్లీస్ట్ 10% ఆఫ్ ది ఏరియా అన్న కవర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకి ఈ యొక్క ఇన్సూరెన్స్ మీద కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకున్న ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది. మన మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ పంట కూడా మీరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి అండగా నిలిచిన మైనారిటీ యువతి షేక్ హసీనాను ప్రేమోన్మాది బాలా సైదులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. బుధవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజానగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి అండగా నిలిచిన మైనారిటీ యువతి షేక్ హసీనాను ప్రేమోన్వాది బాల సైదులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం దుర్మార్గం. చిలుకూరుపేట వైఎస్ఆర్ కాలనీకి చెందిన మైనారిటీ యువతి హసీనాను అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి బాల సైదులు బలి తీసుకోవడం అత్యంత దారుణం. జరిగిన ఘటన తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. మృతురాలి తల్లిదండ్రులు తండ్రి మస్తాన్ పంచర్ షాపు నిర్వహిస్తుండగా తల్లి రిహానా టిఫిన్ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటి సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన వీరు భవిష్యత్తుపై కోటి ఆశలతో వారు ఎంతో కష్టపడి 2 కుమార్తెలను చదివించారు. చేతికి అంది వచ్చిన పెద్దమ్మాయి ఈ విధంగా మరణించడంతో గుండెల విషయాలు రోజిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణ ఘటన పునరావృతం కాకుండా ప్రేమ పేరుతో పైశాచికంగా ప్రవర్తించే దుర్మార్గులకు హసీనా ఉదంతం ఒక మంచి గుణపాఠంలా నిలిచిపోయేలాగా ప్రభుత్వం చట్ట ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యువతి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామానికి చెందిన రాష్ట్ర కనీస వేతనాల సహాయ మండలి డైరెక్టర్, ఎంపీటీసీ సభ్యులు తాలా అశోక్ యాదవ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోగం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో కేకును కట్ చేసి అశోక్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 300 మంది విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు, పుస్తకాలతో పాటుగా స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంపతి నాగేశ్వరరావు, పటాపంచల గోపాలకృష్ణ, అద్దంకి మణి, కె సాయి, చిన్న, మైలా అంకారావు, మాలపాటి శివ, యువకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.